అందరికీ నమస్కారం అండి. సమగ్ర సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంతకుముందైతే నాకు మొత్తం 157 కుటుంబాలు ఉన్నట్టయితే, ఇంతకుముందు 115 కుటుంబాలు కంప్లీట్ చేసి ఇవ్వటం జరిగింది. అవి ఆన్‌లైన్ చేయటం గాని కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకా 42 కుటుంబాలుంటే అవి పూర్తి చేసి ఈరోజైతే తీసుకెళ్ళటం జరిగింది. అవి ఎన్యూమరేటర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి బిఎల్ఓలకి ఎన్యూమరేటర్స్‌కి మళ్ళీ సూపర్వైజర్స్ ఉంటారండి. మాకు ఆ ఫార్మ్స్ ఎన్నిచ్చారు, మేము ఎన్ని కుటుంబాలు స్టిక్కరింగ్ చేశామనేది ఆ సార్ చూసుకుంటారు. అలాగే ఎన్ని స్టిక్కర్‌లు అంటించాము, ఎన్ని ఫార్మ్స్ రాసామనేది లెక్క ప్రకారం చూసుకొని ప్రతిదీ లెక్కపెట్టి తీసుకుంటారన్నట్టు. సూపర్వైజర్ సార్ ప్రతి ఒక్క ఫార్మ్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. మేము సైన్ చేస్తాము. అలాగే సూపర్వైజర్ సార్ సైన్ చేస్తారు. క్యాండిడేటు సైన్ చేస్తారు. కుటుంబ యజమాని ఆ ఫార్మ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత మేము ఎన్యూమరేటర్స్, ఆ తర్వాతొచ్చేసి సూపర్వైజర్ సార్ అనేది సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫార్మ్స్ అనేవి ఇంగ ఈ రోజుతో కంప్లీట్‌గా ఇవ్వటం అయితే జరిగింది. ఆన్‌లైన్ అయితే చేస్తున్నారు. అయితే కొంతమంది అంటున్నారు ఆన్‌లైన్ చేయట్లేదు. అవి ఫార్మ్స్ ఎక్కడో పడేస్తున్నారు అని అన్నారు. అది ఒకవేళ ఏమన్నా ఎక్స్‌ట్రా రాసి ఫార్ము అది ఖరాబయిపోయి ఎక్కడన్నా ఏసి అట్టా ఏమన్నా చేస్తుంటారేమో గానీ, కంపల్సరీ అయితే సూపర్వైజర్స్ అయితే వాళ్ళు లెక్క ప్రకారం ఫార్మ్స్ ఇచ్చిన లెక్క ప్రకారం తీసుకొని మమ్మల్ని ఎన్యూమరేటర్స్ అక్కడ దగ్గర పెట్టి ఆన్‌లైన్ చేపిస్తున్నారండి. ప్రతిదీ అయితే ఆన్‌లైన్ అయితే చేస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్‌లో 3 కంప్యూటర్స్ పెట్టి, ఎండీఓ ఆఫీస్‌లో 3 కంప్యూటర్స్. ఎన్యూమరేటర్స్‌ని బట్టి వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్ గూడా ఉంటారన్నట్టు. ఏఏఈబీకి వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్ చేయాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళనేది అది ఈబీననేది వాళ్ళు కంప్లీట్ జేసుకోవాల్సి ఉంటుంది. సూపర్వైజర్స్ దగ్గరుండి అది గూడా చూస్తూ ఉంటారు. మొత్తం అయితే పక్కాగా ఆన్‌లైన్ అయితే జరుగుతూనే ఉన్నది. చేసిన సర్వే అయితే ఎటూ పోదండి. అదంతా ఏదో న్యూస్‌లో చెప్పేది అది ఎక్కడ జరిగిందో, ఎలా జరుగుతుందో తెలీదు. ఎన్యూమరేటర్స్ మాత్రం సర్వే చేసి, ఆ సర్వే ప్రకారం అయితే తప్పకుండా అయితే తీసుకెళ్ళి నమోదైతే చేయించుతున్నారు. కంప్యూటర్‌లో నమోదనేది చేయించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ అట్టా పడేయటం అలాంటివి ఏం జరగవండి. అది పకడ్బందీగానే జరుగుతుంది. ఆన్‌లైన్ మాత్రం చేస్తూనే ఉన్నారు. ఈ రోజుకైతే ఇంగా ఇదైతే సర్వే అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. మరి ఇంకెక్కడన్నా మిగిలి ఉన్నదో ఏమో తెలీదు గానీ, మాదైతే మా ఊర్లో అయితే మా ఎన్యూమరేటర్స్‌కైతే మొత్తం కంప్లీట్ అయిపోయి, ఈరోజు ఇచ్చేసి మేము సైన్ అయితే చేసి వచ్చామన్నట్టు. ఇదండి ఈరోజు వీడియో. నేను ఇంక రేపటి నుంచి అంగన్వాడీ సెంటర్‌లో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఈరోజు సర్వే వల్ల మాకు ఈరోజు వరకు అవి రాయటము, ఉదయం మధ్యాహ్నం పోతేనే కొంతమంది ఉంటే కొంతమంది ఉండట్లేదు ఇంట్లో. అలాగే సాయంత్రం, ఉదయం తిరిగి రాయటం ఇదే మాకైతే సరిపోయింది. ఇలా చేయటం వల్ల ప్రీ స్కూల్ అనేది కూడా చాలా వెనకబడిపోతుందండి. మాకు ఈ సర్వేలు ఇది బాగానే మళ్ళా ఎలక్షన్ వస్తున్నాయంటే చాలు బిఎల్ఓగా చేస్తున్నాం కాబట్టి ఆ బిఎల్ఓ డ్యూటీలుంటాయి. కొత్త ఓట్లు 3 నెలలకొకసారి వదులుతుంటారు ఈ ఓట్లనేవి. కొత్తగా పెట్టుకునే వాళ్ళుంటే పెట్టుకోమని 3 నెలలకొకసారి వదులుతారన్నట్టు. అప్పుడు వాళ్ళు పెట్టినప్పుడల్లా మళ్ళా మేము ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళాలి. కొత్తగా ఎవరైనా ఓటు పెడితే ఆ ఓటును నమోదు చేయించాలి. ఇలా తిరగటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇబ్బందేం లేదు. మేము చేస్తాం కాదనట్లే కానీ, ఈడ ప్రీ స్కూలుకనేది పిల్లల్ని చూసుకోవటం ఆయమ్మ, వాళ్ళ హెల్త్ సరిగ్గా ఉన్నవాళ్ళుంటరు, లేని వాళ్ళుంటరు. చిన్న పిల్లల్ని 20 మంది దాకా పిల్లలున్నప్పుడు వాళ్ళని చూసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి, మేము గూడా ఉంటే ఇద్దరం ఉంటేనే అంతంత మాత్రం ఉంటది పిల్లల విషయంలో. మా అంగన్వాడీ సెంటర్‌కయితే 17, 18 మంది పిల్లలైతే వస్తూ ఉంటారు. కాబట్టి మాకైతే ఈ వర్క్ అనేది తగ్గించితేనే బాగుంటుంది. లేదా ప్రీ స్కూల్‌కి మళ్ళా వేరే ఎవరినన్నా పెట్టాలి. ఈ వర్క్‌కి వేరే వాళ్ళని పెట్టాల్సి ఉంటుంది. అలా చేస్తే బాగుంటుంది గానీ, ఆ వర్క్, ఈ వర్కు మరీ ఘోరంగా ఈరోజు మాకు ఎంపీఆర్ ఉంది. మాకు అంగన్వాడీ రిపోర్ట్స్ ఇచ్చేదుంది. మరి ఫస్ట్ తారీఖు రాగానే మేము ఇయన్నీ రిపోర్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, ఈరోజు ఇదుంది. అలాగే మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఈరోజే లాస్ట్ తీసుకురావాల్సిందే అనంటే అటెళ్ళినాము. వచ్చినాక సాయంత్రం అన్నా రిపోర్ట్స్ ఏద్దామనైతే ఈరోజు అనుకున్నామన్నట్టు. రేపు ఉదయాన్నే ఏసి ఆ రిపోర్ట్స్ అనేవి మేము పంపించాల్సి ఉంటుంది మా సూపర్వైజర్ గారికి. అంగన్వాడీలో సూపర్వైజర్ గారు ఉంటారు. ఈ ఎన్యూమరేటర్స్‌కి సూపర్వైజర్ గారు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క క్యాండిడేట్ పైన అధికారి వర్క్ అనేది చేపించడం జరుగుతుంది. అది ఎలా చేస్తున్నారనేది వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఏ వర్క్ అయినా మంచిగానే చేస్తారండి. విలేజ్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు అంగన్వాడీ టీచర్లు, బిఎల్‌ఓలు, ఆశాలు వీళ్ళు విలేజ్‌లో ఉన్నవాళ్ళు కాబట్టి అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ఆ సర్వే అనేది కూడా సమగ్రంగా చేయగలుగుతాము మేము. కాకపోతే ఇది కూడా ప్రీ స్కూల్ నుంచే ఇబ్బందిగా ఉంటుంది. ప్రీ స్కూల్ అనేది పిల్లలు ఇబ్బంది పడతారు. అక్కడ చూసుకోవడానికి ఆయమ్మకైనా ఇబ్బందయితుంది. ప్రీ స్కూల్ నడుస్తుంటే పిల్లలకైనా బాగుంటది కాబట్టి
ఇప్పటికైనా మమ్మల్ని ఇలాంటి వర్కులకి అటు ఇటు పంపకుండా అంగన్వాడీ సెంటర్‌లోనే ఉంచితే బాగుంటుందనేది మా ఉద్దేశం. ఇదండి ఇంక సమగ్ర సర్వే అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఛానెల్ పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.